అప్పుడే నన్ను నేను పరిచయం చేసుకున్నాను. ఓకే. అంతకుముందు గూడా 1, 2 సార్లు కలిసాను గానీ, ఆ రోజు బోస్ గారితో ఒక 2, 3 నిమిషాలు కలిసి మాట్లాడే అవకాశం వచ్చింది. నా గురించి తెలుసుకున్నారాయన. ఏం రాసావు? ఓహ్! ఏంటి? అని. ఓకే. ఓకే. అప్పుడు ఇలా ప్రేమం గురించి చెప్పాను. చెప్పినప్పుడు భలే రాసావబ్బా! అగరత్తుల కూడని ఎత్తుగడ, ఎత్తుగడ భలే భలే రాసావు. భలే ఉంటది ఆ పాట. అందులో తర్వాత ప్రేమ పూసులే ఆ పాట గురించి ఇంకేం రాస్తున్నావు? ఎలా రాయాలి? ఏంటి? ఫ్రీ ఉన్నప్పుడు రా కలువు. నేనేదైనా చెప్తాను సజెషన్స్. ఇప్పటికీ ఒక ఫోన్ కాల్‌లో అన్నాను. సూపర్ అండి. మొన్న ఈ పాట విన్నప్పుడు గూడా తమ్ముడు సినిమా అలాగే నీ పాట సంచలనం సృష్టిస్తుంది. ఇలాగే నువ్వు ముందుకెళ్ళాలి. నా మనస్ఫూర్తిగా నీకు శుభాకాంక్షలు. వాయిస్ ఫైల్ పెట్టారు. ఎంత వావ్! గొప్ప వాడు నాకు చాలా బాగా అనిపిస్తది. అసలు చంద్రబోస్ గారు, బోస్ గారు మీరసలు ఎంత స్వీట్ అండి. మొన్న రాంబాబు గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా అసలు పాట ఇలా ఆ! వచ్చిందో లేదో ఒక వాయిస్ నోట్ మెసేజ్ పెడతారు. పంపించారంట. సో ఈ స్వీట్ సార్. పాటకనే కాదు. ఏ ఆ! పాట మేము షేర్ చేస్తాం. అన్న ఒకసారి పాట వినండి అని. లేదా ఆయన ఫ్రీ టైమ్‌లో ఎక్కడో ఎవరో చెప్పింది వినైనా ఆయన మెసేజ్ పెడతారు. వావ్! ఎంతో ఒక వెయ్యేనుగుల బలం వస్తది మాకు.